ఇంకా షూటింగ్ మొదలు కాకుండానే మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కబోతున్న పాన్ వరల్డ్ సినిమాకు సంబంధించిన చర్చలు అభిమానుల్లోనే కాదు ఇండస్ట్రీ వర్గాల్లోనూ జోరుగా జరుగుతున్నాయి. సెంధిల్ని కాదని పిఎస్ వినోద్కు ఛాయాగ్రహణం బాధ్యతలు ఇవ్వడం పట్ల ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. సెంధిల్ త్వరలో డైరెక్టర్గా మారబోతున్నాడని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఈ మార్పుకు కారణం ఇదేనని ప్రచారం తిరుగుతోంది. గుంటూరు కారంకు కొంత భాగం షూట్ చేసిన వినోద్ ఆ తక్కువ గ్యాప్లోనే మహేష్ని ఇంప్రెస్ చేశాడనే టాక్ అంతర్గతంగా వినిపిస్తుంది. అందుకే తన రికమెండేషన్ మీదే రాజమౌళి ఎస్ చెప్పి ఉండొచ్చని అంటున్నారు. విక్రమ్ వేద, అలా వైకుంఠపురంలో సూపర్ డీలక్స్, ధృవ లాంటి ఎన్నో బెస్ట్ వర్క్స్ పిఎస్ వినోద్ ఖాతాలో ఉన్నాయి. ఇక విఎఫ్ఎక్స్ బాధ్యతలు శ్రీనివాస్ మోహన్ నుంచి కమల్ కన్నాన్ చేతికి వెళ్లడం కూడా హాట్ టాపిక్కే. మగధీర, ఈగాకు పనిచేసిన బాండింగ్ తర్వాత బాహుబలి, త్రిబుల్-ఆర్కు కొనసాగలేదు. ఈ రెండు శ్రీనివాస్కు ఇచ్చారు జక్కన్న. ఈ ముఖ్యమైన మార్పులకు సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. కానీ ప్రెస్ మీట్ ఎప్పుడు పెట్టి వివరాలు వెల్లడిస్తారో వేచి చూడాలి. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ పనులు, వర్క్ షాప్స్ జరుగుతున్నాయి. కాస్టింగ్ ఫైనల్ అయ్యాక డేట్లు ఖరారు చేసుకొని ఆ తర్వాత మీడియాకు రిలీజ్ చేస్తారు. 2 ఏళ్లలో పూర్తి చేయాలనే లక్ష్యం పెట్టుకున్నారు. కానీ అది ఎంత మేరకు సాధ్యమవుతుందో పరిస్థితులను బట్టి ఉంటుంది. త్రిబుల్-ఆర్ సైతం పక్కా ప్లానింగ్ చేసుకున్నారు. కానీ కరోనా వల్ల ఆలస్యం తప్పలేదు. ఈసారి ఎలాంటి అవంతరాలు రాకపోతే 2027లో మహేష్ బాబు 29ని తెర మీదికి చూసే ఛాన్స్ ఉంది. ఎప్పటిలాగే అనౌన్స్మెంట్లోనే రిలీజ్ డేట్ ప్రకటిస్తారని యూనిట్ నుంచి వినిపిస్తున్న మాట. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.